హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ డైరీస్. ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్న వీడియో ఇది. మా వాడి గ్రాడ్యుయేషన్ డే. ఇంటికి వెళ్ళేటప్పుడు సండేనే కదా అని ఏం తింటావరా కన్నా అని అడిగాను. గ్రాడ్యుయేట్ అయ్యావు కదా, ఏం తింటావో, ఏం స్పెషల్ కావాలి అని అడిగితే ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా మా బాబు సెలెక్ట్ చేసేది మాత్రం చికెన్నే. మళ్ళీ చికెన్ అని చెప్పి ఆ కలర్లో ఉన్న, ఆ షేప్లో ఉన్న ఏ ఐటెం పెట్టినా తినేస్తాడనమాట. బర్డ్ ఫ్లూ అంటున్నారు కదా అని చెప్పేసి ఈసారి కొత్తగా ప్రాన్స్ ట్రై చేసా. ఫస్ట్ టైం నేను వాటిని పట్టుకోవడం అండ్ రాగా ఉన్నప్పుడు వాటిని చూడడానికి పురుగుల్లా ఉన్నాయి. కొంచెం ధైర్యం చేసి ముట్టుకున్నాను. వాటికి వెయిన్స్ ఏవో తీయాలంటే కదా, నేను మా హస్బెండ్ కూర్చొని ఒక 1 అవర్ కష్టపడ్డాం. మొత్తానికి కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్రాసెస్ అంతా చికెన్ ప్రాసెస్ ఉంటుంది కదా, అదే ఫాలో అయ్యాను. ఎట్లా వస్తుందో ఏంటో అని చెప్పేసి భయపడ్డా. ఫస్ట్ టైం కదా, తినగలుగుతారో లేదో అని చెప్పేసి చాలా భయపడ్డాను. కానీ ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగా కుదిరింది. మా అత్తయ్య అయితే తినే సాహసం అయితే చేయలే. ఎందుకంటే తనకి కూడా ప్రాన్స్ ఫస్ట్ టైంని ఇంతవరకు టేస్ట్ చేయలేదంట. అదేంటి అమ్మ ఒక్క పీస్ అయినా తిను అని చెప్పేసి అన్నాను. నేను చాలాసార్లు విన్నాను ప్రాన్స్ తింటే స్టమక్ అప్సెట్ అవుతుందంటగా అన్నారనమాట. నిజమే, ప్రాన్స్ అండ్ సీ ఫుడ్ ఏదైనా సరే ప్రాపర్గా కుక్ చేయకపోయినా, చాలా రోజులు స్టోర్ చేసిన ఆ ఫుడ్ అనేది అలా తిన్నా కానీ మనకి బాగోదన్నమాట. తన భయం నిజమే కదా అనుకున్నా. ఎందుకంటే నేను మా బాబుతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అపోలో ఫిష్ తినాలనిపించింది. అప్పుడు నా దగ్గర పెద్దవాళ్ళు ఎవరు లేరనమాట. నాకు తినాలనిపించింది వండి పెట్టడానికి. సో నేను అప్పుడు బెంగళూరులో ఉండేదాన్ని. అప్పుడు 10 to 7 PM ఆఫీస్లోనే ఉంటానన్నమాట. అక్కడే డిన్నర్ చేసి రావడము అలాగా ఉండేదన్నమాట. సో మీరు వచ్చి నన్ను ఏం చూసుకుంటారులే అని అమ్మ వస్తానన్నా, అత్తయ్య గారు వస్తానన్నా కానీ నేను బలవంతంగా ఆపేశాను. వద్దులే, మీరు వచ్చి ఇక్కడ ఒంటరిగా ఉంటారు, నేను హస్బెండ్ జాబ్కి వెళ్తాం కదా, మీరు బోర్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి నేనే రావద్దన్నాను. సో మా హస్బెండే మంచి రెస్టారెంట్ నుంచి పార్సల్ తెచ్చారనమాట అపోలో ఫిష్. బట్ అది తిన్నాక నా పని మామూలుగా లేదు. 6 months ప్రెగ్నెంట్ని కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేసింది. ఎంత నొప్పి అంటే కింద పడి గిలిగిలా కొట్టేసుకుంటారు కదా ఏదో నొప్పి ఎక్కువైనప్పుడు, అంత నొప్పి అనమాట. లోపల పేగులన్నీ మెలిపెట్టేసినట్లు విపరీతమైన నొప్పి. లోపల బాబుకి ఏమన్నా అవుతుందా లేక నాకేమన్నా అయిందో తెలియక హాస్పిటల్ చుట్టూ తిరిగాం 2 days. అప్పుడు మేమేంటంటే మా ఆఫీస్ పైన ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాం అన్నమాట. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనము రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళాలి కదా, ఆ చెకప్స్ అన్నీ అలా చూసుకున్నాము. అక్కడ ఏంటంటే డాక్టర్ అరుణ అని చెప్పేసి కన్నడ ఆమె అనమాట. తను ఏంటంటే సక్రాలో ఒక 3 hours చేస్తారు, తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోస్టర్లో 3 hours చేస్తారు. అలాగా తను 3 hospitals చేస్తారనమాట. మాకు కుదిరినప్పుడు తన అపాయింట్మెంట్ దొరకలేదు. తను ఉన్నప్పుడేమో మేము అంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అని చెప్పేసి ఆగిపోయామన్నమాట. 2 days తర్వాత ఆవిడ అపాయింట్మెంట్ దొరికింది. తర్వాత తెలిసింది అపోలో ఫిష్ వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని. బేబీ బాగానే ఉంది, తనకి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి నాకు ఒక ఇంజెక్షన్ చేసి మెడికేషన్ ఇచ్చారనమాట. 2 days నేను అంత ఇబ్బంది పడ్డాను. ఆ సీ ఫుడ్ అది ఎక్స్పైర్ అయిందా లేకపోతే ఎట్లా వండారో తెలియదు, అంత గ్యాస్ ఫామ్ అయింది. అని నేను తిన్న ఐటెం చాలా తక్కువ క్వాంటిటీ తిన్నాను, కానీ ఫుడ్ పాయిజన్ అయింది. సో మా అత్తయ్య భయపడ్డారు కదా, అందుకని నా స్టోరీ అంతా ఒకసారి నా కళ్ళ ముందు తిరిగిందనమాట. బట్ కర్రీ మాత్రం ఫస్ట్ టైం చేసినా ఎక్సలెంట్గా వచ్చింది. పిల్లలు బాగా ఫుడ్ ఎంజాయ్ చేశారు. నేను వంటలు బాగా చేయగలను కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. అండ్ కర్రీ ప్రాసెస్ వచ్చేసి నేనైతే చికెన్నే ఫాలో అయిపోయాను అనమాట. మనము ఎలాగా చికెన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తామో ఆనియన్స్ అలా వేసేసి. సో ఏంటంటే మనకి ప్రాన్ అనేది ఈజీగానే కుక్ అయిపోతుందని అర్థమైపోయింది ఫస్ట్ టైం చేసినా సరే. సో ప్రాన్ అనేది ఫస్ట్ నేను బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అదే కడాయిలో సేమ్ చికెన్ ప్రాసెస్
తాలింపు వేసేసుకున్నాను. ఆనియన్స్, మనకి బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసేసాను. కారం కొద్దిగా ఎక్కువే వేసానులేండి, ఎందుకంటే ఇందులో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఉంది. సో కొంచెం ఘాటు తెలియాలి అండ్ మంచి కలర్ రావాలి అని చెప్పేసి ఆ కారం అనేది నేను ఇలాగా మిక్స్ వాడతానన్నమాట. గుంటూరు రెడ్ చిల్లీ కారము అండ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారము. సో ఇలాగనమాట. ఆనియన్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత నేను కొంచెము ఈ మసాలా దినుసులు అవన్నీ యాడ్ చేసుకొని వీటిలో కొంచెము మగ్గడానికి కొంచెం అనేది వాటర్ వేసాను అనమాట. వాటర్ వేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ అసలు నేను పెద్దగా కిచెన్లోకి రానన్నమాట, ఎందుకంటే నాకు ఫుల్ టైం ఆఫీస్ వర్క్తోనే సరిపోతుంది. అండ్ పిల్లల్ని స్కూల్కి పంపించే వరకు ఏంటంటే పిల్లలతోనే ఉంటానన్నమాట. పిల్లల్ని లేపడము, బ్రష్ చేయించటము, వాళ్ళ అవసరాలు చూసుకోవటము, వాళ్ళకి పాపకి జడలేయటము, బార్ చేయించి స్కూల్కి రెడీ చేసి టిఫిన్ పెట్టేసి బాక్సులు కట్టేసి పంపించేస్తాను. దాని తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా నా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. నాకు మార్నింగే మీటింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ మీటింగ్కి అటెండ్ అయిపోయేసి ఇంకా నా వర్క్ అనేది నేను స్టార్ట్ చేసుకుంటాను. వన్స్ వర్క్లో కూర్చున్నాను అంటే నేను మళ్ళీ బయటికి వచ్చేది 6 తర్వాతనే. సో 9:30 to 6 అనేది నేను కంప్లీట్గా వర్క్లోనే ఉంటాను. ఇంకా ఏ వంట ప్రయోగాలు చేసినా కానీ, పిల్లలకు కావాల్సిన స్పెషల్ ఐటమ్స్ ఏమన్నా కుక్ చేయాలన్నా కానీ అది ఆఫ్టర్ 6 కుక్ చేస్తాను. లేకపోతే సాటర్డే సండే కానీ వాళ్ళు అడిగినవి చేసి పెట్టేస్తాను అనమాట. వర్కింగ్ మమ్స్కి ఇదేంటంటే ప్రతిదీ ఒక షెడ్యూలేనండి. ఏది అడిగినప్పుడు చేయటానికి కుదరదు. వాళ్ళు ఇప్పుడు కావాలంటారు, నేను చెప్తాను ఇప్పటికిప్పుడు కావాలంటే నేను చేయలేనమ్మా, నేను చేసేది ఈ టైంకి నేను చేసి పెడతాను అని చెప్పేసి చెప్తాను. వాళ్ళు అర్థం చేసుకుంటారు. పిల్లలు కూడా చాలా అర్థం చేసుకుంటారండి. ఎందుకంటే నేను మీటింగ్లో ఉంటే కనీసం మా రూమ్లోకి కూడా ఎంటర్ అవ్వరు. ఇన్ కేస్ ఎంటర్ అయినా సరే చాలా సైలెంట్గా వాళ్ళ పని అనేది చేసుకుని వెళ్ళిపోతారు. అంత అండర్స్టాండింగ్ కిడ్స్, అంత అండర్స్టాండింగ్ హస్బెండ్ అండ్ అంత అండర్స్టాండింగ్ అత్తమామలు దొరికినందుకు ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు దెమ్. అందరూ బాగా అర్థం చేసుకుంటారు. అదృష్టం ఉండాలి కదా అందరినీ ఇంతగా అర్థం చేసుకునే వాళ్ళు దొరకడానికి. అత్తమామలు, హస్బెండ్, పిల్లలు, ఆడపడుచులు అందరూ చాలా గ్రేట్ పీపుల్. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను అర్థం చేసుకునే వాళ్ళే దొరికినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఏంటి కబుర్లతోని కర్రీ వండేసానా? ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా, మీకు ఈ కంటెంట్ ఏమాత్రం కనెక్ట్ అయినా వెంటనే ఒక లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావాలి అంటే మీరు ఈ చిన్న పని చేయాలి కదా, ఒక సబ్స్క్రిప్షన్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి. ఉంటానండి. మరిన్ని కబుర్లతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్కి సబ్స్క్రిప్షన్స్ చాలా తక్కువ అండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ అసలు సబ్స్క్రిప్షన్ అనేది చాలా తక్కువ అన్నమాట. కర్రీ ప్రాసెస్ అయితే అయిపోయింది అండ్ టేస్ట్ చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చింది అని చెప్పేసి. అండ్ మళ్ళీ ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూనే ఉంటానండి. సీ యూ దెన్, బాయ్.